ఈరోజు మున్సిపల్ చైర్మన్లు 8 మంది 8 మంది మున్సిపల్ చైర్మన్లు. అందులోనూ ఎక్కడ తెలుసా, అందరూ కూడా చేనేతలు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీస్లో, ప్రొద్దుటూరు అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, ఎమిగనూరు అయితేనేమి, జగ్గయ్యపేట అయితేనేమి, చీరాల అయితేనేమి, ధర్మవరం అయితేనేమి, ఇంకొకటి పెడనైతేనేమి, 8 చోట్ల చేనేతలు ఎక్కడైతే ఎక్కువగా ఉండారో మొత్తం అన్ని చోట్ల కూడా మున్సిపల్ చైర్మన్లుగా ఉండేది చేనేతలే ఉన్నారు. ఎందుకున్నారు అనంటే కారణం, మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టి. ఖచ్చితంగా 50% ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే రాజ్యాధికారంలో ఉండాలి కాబట్టి ఎప్పుడూ జరగని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గమే తీసుకోండి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా పేదలు ఎలా బతుకుతూ ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా మారాలి అని ఏ ఒక్కరూ ఆలోచన చేయాల. మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకొస్తూ ఏకంగా ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గం గురించి నేను చెప్తాను. ఇందులో 1,20,000 ఇళ్ళు ఉన్నాయి. 1,20,187 ఇళ్ళు ఉన్నాయి ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో. ఇందులో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎన్నిల్లో తెలుసా? అక్షరాల 1,08,408 ఇండ్లు. అంటే 1,20,187 ఇళ్లకు గాను 1,08,408 ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. అంటే 90.1% ఈ ఇళ్లకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి దళారీలు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలని వాళ్ళ ఇంటికే, వాళ్ళ చేతికే, వాళ్ళ ఖాతాల్లోకే వెళుతూ ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలో మాత్రమే వచ్చిందన్నది గుర్తెరగమని కోరుతా ఉన్నా. ఈరోజు ఏ సచివాలయంకైనా మీరు చూసుకోండి. ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో 83 సచివాలయాలు ఉన్నాయి. ఈ 83 సచివాలయాలకు గాను ఈ 83 సచివాలయాల్లో వెళ్ళి మీరు ఒకసారి గమనిస్తే ఆ సచివాలయాలలో బోర్డులు పెడతారు. ఆ బోర్డులలో ఎవరెవరికి ఎంతెంత వచ్చింది, ఏ స్కీమ్లో ఎంతెంత వచ్చింది అని చెప్పి బోర్డులు పెడుతూ ఏకంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మాత్రమే పంపించిన సొమ్ము అక్షరాల ఈ 83 సచివాలయాలలో పెట్టిన, డిస్ప్లేలో పెట్టిన సొమ్ము అక్షరాల 1,529 కోట్ల 89 లక్షలు, అంటే 1,530 కోట్ల రూపాయలు ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో ఈ 1,08,408 కుటుంబాలకు, ఈ 1,08,408 కుటుంబాలకు అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది 1,530 కోట్ల రూపాయలు. ఇక నాన్ డీబీటీ తీసుకుంటే, నాన్ డీబీటీ అని అంటే ఇళ్ల స్థలాలు అయితేనేమి, గోరుముద్ద అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, పిల్లలకి ఇచ్చే ట్యాబులు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటే మరో 735 కోట్ల రూపాయలు, అంటే 2,265 కోట్ల రూపాయలు.